Hi students, one of our close relative, సో తను ఇప్పుడే ఒక కౌన్సిలింగ్ కోసం నన్ను కలవటం జరిగింది. సో తను ఒక వీడియో నాకు చూపించారు. ఆ డిస్కషన్లో నాకు ఒక వీడియో చూపించారు. హిస్ డాటర్ కుడ్ నాట్ మేక్ ఇట్ హ్యాపన్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్. షీ కుడ్ నాట్ గెట్ ఎ గుడ్ డీసెంట్ ర్యాంక్. సో ఇక లోకల్గా తనకున్న ఆప్షన్స్ ఏంటంటే షీ హ్యాస్ టు గో ఫర్ బీడిఎస్ అండ్ షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. పోనీ ఎంబీబీఎస్కి వెళ్దామంటే డొనేషన్ కట్టాలి. ఇక థర్డ్ ఆప్షన్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి. సో దానికోసం ఆ వీడియో చూపించారు. ఆ పేరెంట్ నాకు చూపించిన వీడియో కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో నేను ఆ పేరెంట్కి క్లియర్గా చెప్పాను, మాస్టర్ మైన్స్లో జాయిన్ అవుతారా, బయట ఎక్కడ జాయిన్ అవుతారా మీ ఇష్టం. ఒక అడ్మిషన్ కోసం ఆలోచించి ఆశించి అబద్ధం చెప్పే స్థాయి ఎప్పుడో దాటిపోయాను నేను ఆ బ్యాచే కాదు. ఈ ఇన్స్టిట్యూట్ ఉంటే సంతోషంగా స్టూడెంట్స్తో స్టాఫ్తో కలిసి పనిచేస్తా. ఇన్స్టిట్యూట్ లేదనుకో, నో ఇష్యూ. నా దగ్గర ఇంకా చాలా మంచి థాట్స్ ఉన్నాయి, మంచి స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి. వాటితో మళ్ళీ నేను నా ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నో ఇష్యూ. నేనైతే రెస్ట్ తీసుకునే బ్యాచ్ కాదు. సో ఒక అడ్మిషన్ కోసం నేను ఆ పేరెంట్కి చెప్పట్లా, ఒక అడ్మిషన్ కోసం మీకు చెప్పట్లా. నా కంక్లూజన్ ఏంటి, ఈ వీడియో చూడండి. ఇలా అబ్రాడ్ వెళ్ళి ఏ దేశానికి వెళ్తామో తెలియదు. వచ్చిన తర్వాత మీకు ఐడియా ఉందా, వన్స్ అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే మళ్ళీ ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయడం కుదరదు. ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జిట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతుంది నాట్ ఈవెన్ 10 to 15%. సో అబ్రాడ్లో వెళ్ళి చదివి రిస్క్ తీసుకొని డబ్బు ఖర్చు పెట్టి, సో కల్చరల్ హ్యాబిట్స్, క్లైమేట్, ఫుడ్ అన్నిట్లో రిస్క్ తీసుకొని వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్ పాస్ అయిపోతే ఏంట్రా నీ క్వాలిఫికేషన్ అంటే ఏం చెప్పాలి తెలుసా, బైపీసీ అని చెప్పాలి. సో అందుకనే మా ఫ్యామిలీ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో మా అంకుల్ అని పిలుస్తాను నేను ఆయనకి చెప్పింది, మీ అమ్మాయిని సిఏ జాయిన్ చేయి. అది కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడ బలవంతం చేయొద్దు. ఇది మెడిసిన్ కంటే ఈజీ, ఐఐటి కంటే ఈజీ, యూపీఎస్సీ అంటే సివిల్ సర్వెంట్ ఎగ్జామ్స్ కంటే ఈజీ. ఇది బీటెక్ కంటే, డిగ్రీ కోర్సెస్ కంటే కష్టం. తనకు ఆ కెపాసిటీ ఉందంటే జాయిన్ చేయి. అబ్రాడ్ పంపించి డబ్బు వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, రిస్క్లో పెట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. మీకెందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీ రిలేటివ్స్, మీ సిబ్లింగ్స్, మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దయచేసి గైడ్ చేయండి. మీ గైడెన్స్ వల్ల వాళ్ళు ఏదైనా క్వాలిటీగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది, ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. నా వంతు బాధ్యతగా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను, ఎన్లైట్ చేస్తున్నాను. మీరు కూడా ఎడ్యుకేట్ చేయండి, ఎన్లైట్ చేయండి మీ ఫ్రెండ్స్ని, మీ నైబర్స్ని, మీ సిబ్లింగ్స్ని, మీ రిలేటివ్స్ని. థ్యాంక్ యూ. ఈసారి సుమారు 25 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. కానీ వారికి అందుబాటులో ఉన్న సీట్లు మొత్తం దాదాపుగా 1,00,000 మాత్రమే. అందువల్ల నీట్లో సీటు రాని విద్యార్థులంతా డాక్టర్ కావాలనే వారి కలను సమాధి చేసుకోకుండా ఎంబీబీఎస్ చదవడం కోసం విదేశాల వైపు చూస్తున్నారు. రష్యాలో ఉన్న